ఇంతవరకు కూడా మన ప్రభువులను పాఠకారం వచ్చాము. ఇప్పుడు మన ప్రభువుని ఆరాధిస్తాం. ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి నీవు నేను మనమందరం కూడా మరి రాత్రి కాల సమయంలో రాత్రి 12 గంటల నుంచి కూడా మనము ఈ 2026 సంవత్సరంలో ప్రవేశించేసాం. కాబట్టి ఈ సంవత్సరం దేవుడు మనకు ఒక దయాకిరీటంగా దేవుడు అనుగ్రహించారు. కనుక మన ప్రభువుని మనం ఏ విధంగా ఆరాధించాలి, ఆరాధించే ముందు మన ప్రభువుని అందుకని ఒక మాట చదువుకుంటాం. సామెతల గ్రంథంలో 28:13 చదువుకుంటాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథంలో చూడండి 28:13. సామెతల గ్రంథం 28:13 వచనం చదువుకుంటే అక్కడ రాయబడినటువంటి మాటలు మనం చదువుకుంటాం. 28వ అధ్యాయము 13వ వచనంలో మనందరికి కూడా తెలిసినటువంటి మాట చూస్తే, అతిక్రమమును దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికర పొందును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు సహాయం కొరకే చిన్న ప్రార్థన తీసుకుంటాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ గల ప్రభావ, కృపగల దేవా, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఇదను ప్రభా నాయన మీరు మాట్లాడినారు ప్రభా, మాకు మీరు మాట్లాడి సహాయం చేయండి. నిలబడిన దాస్యం నేను మీ శిరుచాలను మరుగుపరిచి మీ నడుపుగా వాడుకొని మీకు పరిశుద్ధాత్మతో నింపి ప్రభా మీరే మాట్లాడండి. మీ ప్రజలకు కావాల్సినటువంటి మాటలు మీరు అందించి నేను ఈ నూతన సంవత్సరంలో మరి ఇక మొదటి దినం ప్రభావ మిమ్మల్ని ఆరాధించేటువంటి ధన్యతలు మాకు ఇచ్చిన స్తోత్రాలు తెలుసుకుంటూ ఈ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోమని ఈ కోరికలను ప్రభు మీరే మీకు అధ్యక్షతలో చక్కగా నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని నామములు వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాటలు మనం చదువుకుంటున్నప్పుడు సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనంలో సొలొమోను రాస్తూ అతిక్రమమును దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. కాబట్టి ఇంకేమైనా అతిక్రమాలు ఉంటాయి. కాబట్టి అతిక్రమాలు దాచిపెట్టమాట. 2025 సంవత్సరం అయిపోయింది, గడిచిపోయింది. మరి 26వ సంవత్సరంలో మనం దేవుని దయ వల్ల దేవుని కృప వల్ల మనం ప్రవేశించాము. ఇక నుంచి అయినా కూడా మనం ఏం చేయాలంటే ముందు ప్రభువుని మనం ఆరాధించే ముందు మరి అతిక్రమమును మనం దాచిపెట్టకూడదు. ఆ యొక్క క్రమం కంటే అతిక్రమాలు ఒప్పుకుని వాటిని కూడా విడిచిపెట్టాలి. ప్రభు సహాయంతో, ప్రభు యొక్క కృపతో అని వాటన్నిటి కూడా మనం విడిచిపెట్టినప్పుడే నీవు నేను కూడా మనం అందరం కూడా ఈ నూతన సంవత్సరం దీవెనలు ఆశీర్వాదాలు పొందాలంటే ఒక క్రమం ఉంది, ఒక నియమం ఉంది అన్నమాట. నియమం లేకోకుండా అందరూ కూడా అట్లాగే చేస్తున్నారు. నూతన సంవత్సరం అంతా కూడా మరి ఆ విధంగా మనం జరుపుకునే వాటిలో కూడా ప్రయోజనం ఉంది. కాబట్టి నీ నా జీవితంలో మనము ఏమి మరి గడిచిన సంవత్సరంలో ఇంకేమైనా మనలో ఉన్నటువంటి లోటుపాట్లు, వాడి అవిధేయతలు, బుద్ధిహీనతలు ఇవన్నీ కూడా మనము దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఒప్పుకుని ప్రభా గడిచిన సంవత్సరంలో నేను తప్పిపోయాను ప్రభా, అనేక మార్లు మీ మందిరానికి రాలేకపోయాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా. ఇంకా నూతన సంవత్సరం నుంచి అయినా ప్రభా ప్రతి ఆదివారం నేను ప్రభా మీ సన్నిధిలో కనపడతాను ప్రభా అని ఒక తీర్మానం కలిగి ఉండాలి. ఇక నూతన సంవత్సరం ఆరాధన అంటే ఎలాగంటే నీవు నేను కూడా అతిక్రమాలను దాచిపెట్టుకోవాలి, వాటిని కూడా ఒప్పుకోవాలి, ఒప్పుకుని విడిచిపెట్టాలన్నమాట. ఇవన్నీ కూడా వాచ్మెన్ సర్వీస్ లో చెప్తారు ఈ మాట. కాబట్టి వాచ్మెన్ సర్వీస్ లో మరి ప్రభు చెప్పినప్పుడు నీవు నేను కూడా ఏవైతే అతిక్రమాలను మనం కనపడుతున్నాయో ఆ యొక్క అతిక్రమాలన్నింటినీ కూడా మనం అది దాచిపెట్టుకోవాలి, పూడ్చిపెట్టుకోవాలి. ఎవరు కనపడలేదు, ఎవరు చూడలేదు అనుకోకుండా నీవు నేను కూడా దాచిపెట్టుకోకుండా ఏం చేయాలంట, వాటిని దాచిపెట్టి వాడు వర్ధిల్లడు అని. ఆ యొక్క అతిక్రమాలు దాచిపెట్టుకుంటే ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి నీవు నేను మనమందరం కూడా దూరం నుండి దగ్గర నుండి ఎందరైతే దేవుని స్వరం వింటున్నారో, ప్రభుని శ్రీకృష్ణ గారు మాట వింటున్నారు, మరి దేవుని బిడ్డలారా నువ్వు అంటున్నాడు అతిక్రమమును దాచిపెట్టేవాడు వర్ధిల్లడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ గ్రంథంలో 33 చూస్తే 33 చూస్తాం, 33 చూస్తాం కదా. ఏ గ్రంథం 33 ఏం రాయబడుతుంది అంటే ఆదాము చేసినట్లు
కాబట్టి ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహములకు భయపడి కుటుంబముల తిరస్కారమును జడిసి నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయటికి వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారిలో. కాబట్టి వేషధారి ఉన్నాను. దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి మరి మరి దేవుని యొక్క బిడ్డలారా ప్రభు అడుగుతున్నాడు. కాబట్టి ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకున్నాడు. ఆదాము ఏం చేశాడు? ప్రభు అనేసి తెలుసువారు ఆదాము చక్కగా మరి ఆయన సృష్టించి వారిని చక్కగా ఏదైనా తోటలో వారిని ఉంచితే వారికి ఆజ్ఞాపించారు. ఆ యొక్క మంచి చెట్లు మరి తెలివించేటువంటి పండుగ తినొద్దని దేవుడు ఆజ్ఞాపిస్తే వారు ఏం చేశారంట? ఆజ్ఞను అతిక్రమించి మరి దేవుడు తినకూడదు అన్నటువంటి ఫలమును తినప్పుడు వారు ఏ విధంగా అయితే వారు ఏ విధంగా ఉన్నారనేటువంటి అక్కడ మనం చక్కగా చూడగలం. కాబట్టి ఆదాము చేసినట్టుగా నా దోషము నేను దాచిపెట్టుకున్నాను. కాబట్టి దాచిపెట్టుకోమా, ఆ యొక్క పాపాన్ని దాచిపెట్టుకోమా, అతిక్రమాలు దాచిపెట్టుకోమా, దొంగతనాలు దాచిపెట్టుకోమా. కాబట్టి ఏమైనా కూడా నీలో ఉన్న బలహీనతలు, బుద్ధిహీనతలు వాటన్నింటినీ కూడా మనం విడిచిపెట్టి నూతన సంవత్సరంలో ప్రవేశిస్తే నీకు ఎంతో మేలు, ఎంతో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి. కానీ అవన్నీ కూడా అలాగే దాచిపెట్టుకుని అలాగే ముంచుకునే హృదయంలో మరి దాసు పెట్టి మరి దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసినంత మాత్రం కూడా నీకు మరి ఎంత మాత్రం కూడా ప్రయోజనం లేదు. కాబట్టి ఆదాము చేసినట్టు నా దోషమును దాచిపెట్టుకుని మహాసమూహములకు భయపడి మరి కుటుంబమును తిరస్కారములకు జడిసి నేను మౌనముగా నుండి ద్వారము నుండి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకున్నాడు. కాబట్టి నీ పాపాన్ని మరి నీ యొక్క రొమ్ములో కప్పుకుంటున్నావేమో. అయితే ప్రభు అంటున్నాడు మరి పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారము. కాబట్టి పరమునున్నటువంటి దేవుడు, ఆకాశమందు ఉన్నటువంటి దేవుడికి మరుగైనది ఏమి కూడా లేదు కనుక ఆయన చూస్తూనే ఉన్నాడు. నేను చేసేటువంటివి, నేను చేసేటువంటివి అన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. కనుక ఇప్పుడు నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి నీవు నేను కూడా అతిక్రమాలు దాచిపెట్టమాట, వాటిని విడిచిపెట్టి మరి నీవు నేను కూడా దేవుడు ఇచ్చేటువంటి దీవెనలు ఆశీర్వాదాలు పొందాలంటే వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టాలి. ఏవైతే మనకు అడ్డంగా ఉన్నదో, ఏవైతే మన ఆత్మీయ జీవితానికి అంతగానో అవి అడ్డపడతా ఉన్న వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టాలన్నమాట. అందుకని అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు అంటారు. కాబట్టి అంత మాత్రం కూడా వర్ధిల్లడు అంటే అభివృద్ధి చెందడవాడు. అభివృద్ధి చెందడు, అంత మాత్రం కూడా ప్రయోజకుడు కాడు. ఎక్కడేసి మొగలి అక్కడే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు మారినా, ఎన్ని క్యాలెండర్లు మారినా కూడా వాడి జీవితంలో ప్రయోజనం ఉంటుంది. ఎన్ని కొత్త సంవత్సరాలు జరుపుకున్నా ఏమాత్రం కూడా ప్రయోజనం లేనే లేదు. కాబట్టి నీ హృదయాన్ని మార్చుకో. ముందు నీ హృదయాన్ని మార్చుకుని దేవుని సన్నిధిలో ఈ అతిక్రమాలన్నింటినీ కూడా విడిచిపెట్టి అక్కడ ఏమన్నాడు? వాటిని ఒప్పుకో. వాటిని ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో ప్రభా నేను పాపిని, ప్రభా నేను చేయకూడదు పని చేశాను, నేను చేయకూడనటువంటి ఆపద వాడాను ప్రభా, నేను నా యొక్క విరోధులకి, నేను నా యొక్క ఇరుగు పొరుగు వారికి నేను నష్టం కలిగించాను ప్రభా. గడిచిన సంవత్సరంలో ఎన్నో పాపాలు చేశాను ప్రభా, ఎన్నో అవిధేయతలు చేశాను ప్రభా. వీటికి చెప్పుకోలేనటువంటి ఉన్నాయి ప్రభా. వాటన్నింటినీ కూడా మనం విడిచిపెట్టి మరి దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి వాడు కనికరం పొందుతాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఒప్పుకో, వాటిని దేవుని సన్నిధిలో విడిచిపెట్టు. కాబట్టి ఒప్పుకోవడం, తర్వాత విడిచిపెట్టు. అంతేగాని వాటిని మళ్ళా తగిలించుకోమా. కాబట్టి వాటిని మళ్ళా వెంబడించమా. మరి ఏ విధంగా ఉండంటే మరి అక్కడ భాగంలో మనం చూస్తాం కదా, మరి ఒప్పుకొని విడిచిపెట్టి వాడు ఏం చేస్తాడంట? కనికరం పొందుతాడు. కాబట్టి వాటి అన్నింటినీ కూడా మరి దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. వాటిని మనం విడిచిపెట్టినప్పుడే దేవుని కనికరాన్ని, దేవుని ఆశీర్వాదమును, దేవుని దీవెనలు మన బిడ్డలు, మన కుటుంబం అంతా కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే మరి నీవు ఇంటి విధంగా ఈ యొక్క నియమాన్ని పాటించినప్పుడే దేవుని యొక్క మాటలు దేవుడి పరిశుద్ధ గ్రంథంలో రాయించారు. ఈ మాటలన్నీ కూడా ఆయన చెప్తున్నప్పుడు ఒప్పుకొని వాటిని ఏం చేయాలంట? మరి ఒప్పుకొని విడిచిపెట్టాలి. కాబట్టి ఎందుకంటే ఒప్పుకొని విడిచిపెట్టి
మరి ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు, కాబట్టి దేవుని యొక్క ధైర్యం పొందుతాడు. కాబట్టి ఒప్పుకోకుండా అలాగే ఉంచుకుంటే 32 సంకీర్తన చూడండి. 32 సంకీర్తన 5వ వచనంలో రాయబడినటువంటి మాటలు మనం చూస్తాం. 32 సంకీర్తన 5వ వచనంలో ఈ మాటను కూడా మనం చూస్తాం. 32వ సంకీర్తన 5వ వచనంలో ఏమంటాడంటే దావీదు ఏమంటున్నాడు, నా దోషములు కప్పుకొనగా నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందుననుకుంటుని, నీవు నా దోషమును పరిహరించి ఉన్నావు. కాబట్టి దేవా నీవు నా దోషాన్ని పరిహరించి ఉన్నావు అని దావీదు అంటున్నాడు. దావీదు తన యొక్క భాగంలో రాస్తూ తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. కాబట్టి ఎవరు ధన్యులు అవుతారు, ఎవరు మంచివారు అవుతారంటే దేవుని మాటల్లో తన అతిక్రమములకు పరిహారం, తన అతిక్రమాలన్నిటికీ కూడా పరిహారం పొందినవాడు, అలాగే తన పాపమును ఏం చేయాలన్నా ప్రాయశ్చిత్తం పొందినవాడు. ప్రాయశ్చిత్తం అంటే మనము దేవుడి సన్నిధిలో కన్నీరు విడిచి ఒప్పుకోవాలి. ప్రభా నేను మరి అనుకోనినటువంటి పాపం నేను చేశాను ప్రభు, నీకు మరి కాని పాపాన్ని నేను చేశాను ప్రభు, నేను కాని మాట అన్నాను ప్రభు అని దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే వాటిని ఒప్పుకోవాలి. అందుకని 5వ మాట అంటాడు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటున్నా. అప్పుడు దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. ఇక 2005వ సంవత్సరం గతించిపోయింది కనుక ఇక 2026వ సంవత్సరంలో ప్రవేశించినటువంటి మనం అందరం కూడా నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపాన్ని ఏం చేయాలంట ఒప్పుకోవాలి. మన పాపాలన్నింటినీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. మన దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు. మనమైతే క్షమించరు, మనుషులైతే క్షమించరు. ఎన్నో సంవత్సరాలు జ్ఞాపకం పెట్టుకుని నువ్వు నా మాట అన్నావు కదా, నీవు నా ఆ మాట అన్నావు, ఈ మాట అన్నావు అని మనుషులు వేరైతే చూపిస్తారు. మాటికి సందర్భం వచ్చినప్పుడు అలాగా మాటని జ్ఞాపకం చేస్తాం. అయితే దేవుడు అంటున్నాడు, దేవుడైతే మరి ఏమంటున్నాడు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట పాపము ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా యొక్క అతిక్రమములు ఒప్పుకొందును. కాబట్టి ఎవరో చూస్తారే నా యొక్క అతిక్రమాలు నా పాపాలన్నీ కూడా ఒప్పుకుంటే మరి మందిరంలో ఉన్నటువంటి వారందరూ ఎంటారు నా ప్రార్థన చూసినప్పుడు నువ్వు సిగ్గుపడుతున్నావేమో, ఒకవేళ భయపడుతున్నావేమో. ప్రభు అంటున్నాడు, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని, నీవు నా పాప దోషం ఏం చేసావంట పరిహరించిన. మన దేవుడు పరిహరిస్తాడు. చేసేనా పరిహారి ఆయనే. మన పాపాలన్నింటినీ కూడా పరిహరించేవాడు, క్షమించేవాడు, నిన్ను నన్ను కూడా నీతిమంతులుగా తీర్చేవాడు ప్రభు యేసుక్రీస్తు వారే. కాబట్టి ఇంకా 25 సంవత్సరం ముగించింది. మరి ఆ యొక్క అలాగే దేవుని దయ ఉన్న దేవుని కృప మనం అందరం కూడా మరి ఇక్కడ 2026వ సంవత్సరం నూతన సంవత్సరంలో ప్రవేశించాం. దేవుని దయను బట్టి, దేవుని యొక్క కనికరాన్ని బట్టి. ఈ నుంచి మనకు అనేకులు ఎంతో మంది మరి కాలం చేశారు. అనేక మంది బస్సు ప్రమాదాల్లో మరణించారు కదా. మరి అనేకులు సజీవంగానే చనిపోయారు బస్సులో, అనేకులు రైలు మార్గంలో చనిపోయారు, అనేకులు గాలివాన వచ్చేది ఈ మధ్య కదా. మనం నవంబర్ నెలలో గాలివాన కూడా అనేకులు చనిపోతూ వచ్చారు. అయితే దేవుని దేవన్న దేవుని కృప మనం నేటి వరకు కూడా ఎలా ఉన్నామంట సజీవులు లెక్కలో. కాబట్టి సజీవులే నన్ను స్తుతించుడు అని దేవుని వాక్యం. కాబట్టి సజీవులే ఆయన మనం స్తుతించాలి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా దోషమును కప్పుకొనగా నీ ఎదుట నా పాపాన్ని ఒప్పుకోవడం నేర్చుకోండి. ఒప్పుకుంటే తప్పేం లేదు. ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమిస్తాడు. ఒప్పుకోకుండా హృదయం ఉంచుకుని మనసులో ఉంచుకుని బాధపడి ఇంకా నువ్వు లోపలికి పడిపోతావు. కానీ నీకు అంత మాత్రం కూడా ప్రయోజనం. వాడు దేవుని సన్నిధిలో ఒప్పుకో. దేవుని ఎదుట నువ్వు మోకరించి కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ఆయన గడిచిన కాలంలో, గడిచిన సంవత్సరంలో నేను ఆ యొక్క అవిధేయతలో ఉన్నాను, అలాంటి బుద్ధిగంతో ఉన్నాను అని నేను కూడా మన ప్రభు సన్నిధిలో వాటన్నింటిని కూడా ఒప్పుకోవాలన్నమాట. కాబట్టి ఒప్పుకున్నప్పుడే దేవుడు మన పాపాలను క్షమిస్తాడు. కాబట్టి ఒప్పుకోకపోతే ఎలా తెలుస్తుంది? కాబట్టి నేను కూడా ఒప్పుకున్నప్పుడే రక్షించబడతాం. కాబట్టి ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేదంటే యోహాను సువార్తలో మాట ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో మరి రాజ్యంలో ప్రవేశించాలంటే
ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలని నేను కూడా కొత్తగా జన్మించినటువంటి అనుభవం ఉండాలన్నమాట. కొత్తగా జన్మిస్తే గానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేదండి. కొరింథీ పత్రికలో ఉన్న మాట చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 అన్నమాట. చూడండి అక్కడ ఉంది. 2 కొరింథీ 5:17 5వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము అనుకుంటా మాట చూడండి. 5వ అధ్యాయం 17వ వచనంలోనే ఉంటుంది అన్నమాట. కాగా ఎవడైనా క్రీస్తు నున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవే. కాబట్టి క్రొత్తవే. కాబట్టి నీవు క్రొత్త సంవత్సరంలో కొత్త బట్టలు దొరుకుతుంటే ప్రయోజనం లేదు, కానీ క్రొత్త హృదయాన్ని మనం తీసుకొచ్చుకోవాలి. ప్రభువా, నా హృదయం ఎంతో చెడిపోయింది ప్రభు, నా హృదయాన్ని నువ్వు బాగు చేయ ప్రభు. అందుకని అంటున్నాడు మరి కొరింథీ సంఘానికి రాసిన అపోస్తలుడైన పౌలు, కాగా ఎవడైనా కూడా క్రీస్తు నందున్నాడు, క్రీస్తులో ఉంటే వాడు ఎలాంటి వాడంట? నూతన సృష్టి. నూతనంగా దేవుడు నిన్ను నన్ను కూడా మరి ఆయన సృష్టించేటువంటి మన నూతన హృదయాన్ని ఇస్తారు. చిన్న పిల్లలు ఏ విధంగా ఉంటారు చూస్తారు? ఫస్ట్ పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు ఎంత చక్కగా ఎంత ముద్దుకుంటారు కదా. అట్టి విధంగా దేవుడు నీకు నాకు కూడా అట్టి హృదయాన్ని, అట్టి మనసును దేవుడు అనుగ్రహించేటువంటి వాడు. కాబట్టి ఆయన ఎంటటువంటి మాట ఏంటంటే, కాగా ఎవడైనా కూడా క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టిగా ఉంటాడు. నూతన సృష్టిగా దేవుడు నిన్ను నన్ను కూడా ఈ నూతన సంవత్సరంలో నూతన సృష్టిగా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు కోరుతున్నాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధిస్తాం. అయితే అంటున్నాడు, పాతవి గతించెను. ఏంటంటే పాత సంగతులు, పాత మాటలు, పాత గుర్తులు అన్నింటి కూడా పాత సంవత్సరం ఏ విధంగా అయితే 2025వ సంవత్సరం మరి గతించిందో రాత్రితో, అలాగే నీ జీవితంలో కూడా పాత సంగతులు, పాత ఆలోచనలు, పాత స్వభావం కదా, అలాంటివన్నీ కూడా మనం తీసేసుకోవాలి. కాబట్టి మన హృదయంలో నుంచి తీసేసుకోవాలి. వాటిని మనం అలాగే హృదయం ఉంచుకుని, ఇందాక మనం చదువుకున్నాం కదా, వాటిని మన దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. నూతన సంవత్సరంలో ప్రవేశించే ముందు నీవు కూడా వాటన్నింటినీ కూడా ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే ప్రయోజనం లేదు. ఒప్పుకోకుండా నీ బలలో పాల్గొంటున్నా కూడా ప్రయోజనం లేదు. కాబట్టి దేవుని సన్నిధిలో ఒప్పుకుని వాటిని ఏం చేయాలంట? విడిచిపెట్టేసారు. ఒప్పుకున్నావు దేవుని సన్నిధిలో, కాబట్టి వాటిని ఏం చేయాలంట? విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేసి వాటిని మనం, కాబట్టి నీవు నేను కూడా మన జీవితంలో కొన్ని విసర్జిస్తాం. మన జీవితంలో విసర్జించి మరలా కూడా వాటిని మనం చూడం. అలాగే నీవు నేను కూడా పాపాన్ని విసర్జిస్తాం. పాపపు మాటలు, పాపపు అలవాటు, వాటన్నింటిని కూడా విసర్జించినప్పుడు నీవు కూడా మనలో వాటి వైపు మనం ఎంత మాత్రం కూడా చూడకూడదు. అందుకనే ప్రభు అంటున్నాడు, కాగా ఎవడైనా క్రీస్తు నందున వాడు నూతన సృష్టిగా, దేవుడు నిన్ను నన్ను కూడా ఒక నూతన మనిషిగా, నూతన స్వభావం అన్నది దేవుడు మనకి ఇస్తాడు. అందుబట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. నూతన సృష్టిగా మనం చేయబడాలి. అంతేగాని మనం ఎప్పుడు కూడా పాత స్వభావం, పాత మాటలు కదా, పాత అవన్నీ కూడా ఉంటే ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. కాబట్టి మనం కొత్త సంవత్సరంలో కొత్త బట్టలు వేసుకుంటాం. ఏ విధంగా అయితే మరి కొత్తగా ఉంటాము, అలాగే ప్రభు కూడా అడుగుతున్నాడు, నూతన సంవత్సరంలో ప్రవేశించే ముందు నీవు కూడా అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధనడంట. వాటినన్నిటి కూడా మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుని సన్నిధిలో ఒక సంవత్సరంలో మనం ప్రవేశిస్తున్నామంటే మరి నీవు నేను కూడా గడిచిన సంవత్సరంలో మరి ఏవైనా ఉన్నాయేమో, గడిచిన కాలం అంతా కూడా దేవుడు తన కృపలో మనందరూ కూడా కాచినాడు, కాపాడాడు, ఆయన భద్రపరిచినటువంటి దేవుడు ఉన్నాడు. కనుకని మరి నీవు నేను కూడా మరి దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల ఇప్పుడు నూతన సంవత్సరంలోనికి మరి దేవుడు నిన్ను నన్ను కూడా ప్రవేశింప చేసినాడు. అందుని బట్టి మన ప్రభుని హృదయం కూడా ఆరాధించి మన ప్రభుని మనం ఘనపరచాలి. అలాగే మరి కొరింథీయులకు రాసిన పత్రిక ఏమంటే మన 11వ అధ్యాయంలో కూడా ఇదే మాట రాయబడి ఉంటుంది. కాబట్టి మన జీవితంలో కూడా కాగా క్రీస్తు నందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కూడా క్రొత్తవైవాయి. కాబట్టి క్రొత్త జీవితాన్ని మనం మరి క్రొత్త మరి నూతనమైనటువంటి అలవాటు, నూతనమైనటువంటి మాటలు మనం మరి నేర్చుకోవాలి. అప్పుడే దేవునికి సంతోషం. కానీ నూతనమైనటువంటి తలంపులు లేకుండా పాత మాటలు, పాత పద్ధతులు ఏమైనా పాటిస్తే 8 సంవత్సరాలు మనం మన మీద గతించిపోయే ప్రయోజనం ఎంత మాత్రం కూడా వేరే లేదు.
కాబట్టి నేను కూడా అతిక్రమాలను కూడా విడిచిపెట్టినప్పుడే క్రీస్తులో నీకు నాకు కూడా దేవుడు సహాయం చేసేటువంటి వాడు ఉంటాడు. కాబట్టి అట్టి విధంగా వాటన్నింటిని కూడా విడిచిపెట్టి మన దేవుని సన్నిధిలో హృదయమాల కూడా మరి ఆది కాండంలో చూస్తాం. ఈ మాటలు కూడా చూస్తే మన ప్రభు గమనాన్ని తీసుకొచ్చినటువంటి మాటలు మనం చూస్తాం కదా. ఇది కూడా ఆది కాండం 31:48 చూస్తాం. 31:48 వచ్చింది. ఆది కాండం 31:48 వచ్చింది. 31వ అధ్యాయము 48వ వచనంలో మనం గమనిస్తే, లాబాను నేడు ఈ యొక్క కుక్క నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పాను, కాబట్టి దానికి గదలేదని పేరు పెట్టును. మరియు మనము ఒకరికొకరు దూరంగా ఉండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది మరి కనిపెట్టినని చెప్పాను, కనుక దానికి మిస్పా అని పేరు పెట్టాడు. మిస్పా అనుభవంలో మనము జీవించవలసిన వారు ఉంటా ఉన్నాం. కాబట్టి నేను మిస్పాలో మరి ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధిలో ఉండి నేను ఆయన ఆరాధించి ఆయన గణపరచబద్దులు అంటున్నాను. అందుకనే యోహాను సువార్త 4:44 ఉంటుంది కదా. 4:44 వచనంలో యోహాను సువార్త 4:44 చదువుకుంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 44 వచనంలో గమనిస్తే అక్కడ ఏం రాయబడుతున్నదంటే, ఎందుకనగా ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడని యేసు సాక్ష్యం ఇచ్చినంట. కాబట్టి ప్రవక్త అంట స్వదేశంలో ఘనత పొందడు కానీ మరి ఎక్కడైనా కూడా బయటికి వెళ్ళినప్పుడు యేసు ప్రభువే ఆ విషయంలో సాక్ష్యం ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మిస్పా అనుభవంలో హృదయం తెరిచిన అనుభవం. మిస్పా అనగా హృదయం తెరిచినటువంటి అనుభవంలో ప్రభు నీకు నాకు కూడా ఆ మాటలు వివరిస్తా ఉన్నారు. కాబట్టి నా జీవితంలో అతిక్రమాలు దాచిపెట్టమాట. ఈ ఆరాధన వర్తమానంలో ఆరాధన చేసేటప్పుడు ప్రభా నేను కూడా ఎన్నో అతిక్రమాలు చేశాను. వాటి అన్నిటి కూడా నేను మీ దైవాలను మీ కృపను విడిచిపెడుతున్నాను. ప్రభా నా యొక్క అతిక్రమాలన్నిటి కూడా క్షమించి ప్రభా నన్ను నీ హృదయంలో నీ యొక్క రక్తంతో కడిగి శుద్ధీకరించని మన ప్రభుని వేడుకుని ప్రార్థన చేద్దాం. మరి ఇప్పుడు మనం ప్రభుని ఆరాధించుకోవడానికి సమూయేలు రాసిన మొదటి గ్రంథం సమూయేలు 1 చూడండి. 7వ అధ్యాయము 20వ వచనం. 7వ అధ్యాయము మాట 7:12 క్షమించాం. 7వ అధ్యాయము 12వ వచనంలో గమనిస్తే ఇక్కడ ఏం రాయబడుతుంది అంటే మాట, మరి అలాగూ చెప్పాను మిమ్మల్ని ఎలాగూ మరి ఆ మాటలు అన్ని కూడా చక్కగా ప్రభువు యేసుక్రీస్తు వారు అక్కడ రాయబడుతూ ఉన్నటువంటి మాటలు 7వ అధ్యాయము 20వ వచనం ఉండాలి. చూడండి. 2 సమయాలు 2 సమయాల గ్రంథంలో మాట 2 సమయాలు 7:12. 7వ అధ్యాయం 12వ వచనంలో ఏం రాయబడుతుందంటే, అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేలుకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశానని చెప్పి దానికి ఏం పెట్టాడంట, ఎబెనేజరును పేరు పెట్టాడు. ఇంతవరకు దేవుడు మనకి ఏం చేశాడంట, 2025 సంవత్సరం వరకు ఇంతవరకు కూడా మనకు సహాయం చేశాడు కనుక దానికి దేవుడు ఏం పేరు పెడుతున్నాడు, ఎబెనేజరు అని పెడతాడు. ఎబెనేజర్ అనగా దేవుడే మనకు సహాయకుడు. పోయిన వారం మనం విన్నాం ఎబెనేజర్ గురించి. మరి ఎబెనేజర్ అంటే ఎన్నో మాటలు ప్రభువు యేసుక్రీస్తు వారు మన గమనాన్ని తీసుకొస్తూ వచ్చారు. కాబట్టి ఇంతవరకు కూడా సహాయం చేశారు. 2025 సంవత్సరం వరకు కూడా దేవుని దయలో దేవుని కృపలో ఇంతవరకు కూడా మనకు సహాయం చేస్తూ నడిపిస్తూ వచ్చారు. ఆయా పరిస్థితుల్లో మన మధ్యకు వచ్చినప్పుడు ఆయా బలహీనతలు, ఆయా రోగాలు, ఆయా సమస్యలు మనల్ని చుట్టుముట్టినప్పటికీ కూడా దేవుడు ఇంతవరకు కూడా మనల్ని కాపాడుతూ వచ్చాడు, విడిచిపెట్టలేదు. ఆయన రక్షిస్తూ వచ్చాడు, కాపాడుతూ వచ్చాడు. కనుక ఇంతవరకు యెహోవా మనకి ఏం చేశాడంట, సహాయం చేశాడని చెప్పి దానికి ఏం పేరు పెట్టాడు, ఎబెనేజర్ అని పేరు పెట్టాడు. ఇంతవరకు కూడా నా జీవితంలో సహాయం చేస్తూ వచ్చావయ్యా, అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా అని మన ప్రభువును మనం ఉదయం వారు కూడా ఆరాధించి
మన ప్రభువును మనం కనపరచాలి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 4వ వచనం కూడా చదువుకుంటాం. ద్వితీయోపదేశకాండం 4వ వచనం కూడా గమనిస్తే అక్కడ కూడా రాయబడినటువంటి మాట చూస్తే, మీ దేవుడైన యెహోవాను హత్తుకున్న మీరందరూ నేటి వరకు ఎలా ఉన్నారంట? సజీవులై ఉన్నారు. కాబట్టి నీవు నేను కూడా మరి దేవుడైన యెహోవాని హత్తుకోబట్టే మరి దేవుడు ఈ అంత గడిచిన కాలం అంతా కూడా మరి మనందరి మీద కూడా ఇచ్చినటువంటి అనేకమైనటువంటి ఆపదల్లో నుంచి, కష్టాల్లో నుంచి, నష్టాల్లో నుంచి కదా, వ్యాధుల్లో నుంచి, ఇరుకుల్లో నుంచి, ఆర్థిక పరిస్థితుల్లో నుంచి, అది చాలా పరిస్థితుల్లో నుంచి, బిడ్డల విషయాల్లో కానీ, కుటుంబ విషయాల్లో కానీ, అనేక విషయాల్లో మనము ఎంతో బలహీనపడినప్పుడు కూడా దేవుడు ఏం చేశాడంటే, మీ దేవుడైన యెహోవాని హత్తుకొనిన మీరు నేటి వరకు మనందరం కూడా ఆయా పరిస్థితులు మన మీద ఆమోదించినప్పటికీ కూడా మరి నేను ఎంత మాత్రం కూడా మరి భయపడకుండా, వాటికి మరి ఎంత మాత్రం కూడా జడియకుండా యెహోవాని హత్తుకున్నటువంటి ఆయన్నే నమ్ముకున్నాం, ఆయన్నే సేవిస్తూ ఉన్నాం. మన మీద అనేటువంటి మరి అవమానాలు, నిందలు, అపనిందలు వచ్చినప్పటికీ కూడా మీ దేవుడైన యెహోవాను హత్తుకొని మీరందరూ కూడా ఎలా ఉన్నారంట? నేటి వరకు ఎలా ఉన్నాం? మనము సజీవులై ఉన్నారు. కాబట్టి సజీవంగా ఉన్నామంటే దేవుడు దయనండి, దేవుని కృప. కాబట్టి అనేక మంది మనకి గొప్పవారు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, ఎంతో మరి అందచందాలు కలిగినటువంటి వారు ఉన్నారు. వారందరూ కూడా మరి ఈ దినమున అనేకులు లేరు. అయినా కూడా దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన యొక్క సజీవుల దేశంలో ఉంచాడండి. అందరూ బట్టే మన ప్రభు మనం ఆరాధించాలి. అవును ప్రభు, అనేకులు నాకంటే గొప్పవారు, ఎంతో అందచందాలు కలిగినటువంటి వారు కావం చేశారు, కానీ నీవైతే నీ దేవన్న ప్రభు, నీ కృపన్న ప్రభు నా మీద వచ్చినటువంటి అనేకమైనటువంటి వ్యాధులు, అనేకమైనటువంటి ఆ యొక్క జ్వరం వచ్చిన పరిస్థితులు, అనేకమైనటువంటి మరి కష్ట సమయాల్లో కూడా ఆయన నేను నిన్ను నమ్ముకున్నట్టు అనుకున్నాను. ఇంతవరకు కూడా నన్ను ఏం చేసావంట? నేటి వరకు కూడా సజీవులుగా ఉంచాను. సజీవులుగా ఉన్నటువంటి నీవు నేను కూడా మన ప్రభుని ఏం చేయాలంట? ఈ దిన ఈ ఫస్ట్ తారీఖుని మనం మన ప్రభుని హృదయం కూడా ఆరాధించాలి. ప్రభుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ప్రభు కోరుకునేది ఏంటంటే నీ యొక్క ఆరాధనే ఆయన కోరుకున్నాడు. నాకు ఈ 5 తీసుకురామని ప్రభు అని సిద్ధిస్తారు. మనం ఎంత మాత్రం కూడా బలవంతం చేయడు, మనం అప్పులు పాలు చేయడు. కానీ మరి నీ హృదయం నాకు అంటాడు. కాబట్టి ఇంత మనం చదివాం కదా, ఎవడైనా కూడా కాగా ఎవడైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టిగా, ఒక నూతన సృష్టిగా నిన్ను నన్ను కూడా ఆయన చేసినటువంటి వాడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభుని మనం ఆరాధిస్తాం. నేటి వరకు కూడా మనం ఏం చేసామంట? నేటి వరకు కూడా, కాబట్టి నేటి వరకు మనం ఏం చేశాడంట? సజీవులుగా ఉంచాడు. కాబట్టి సజీవులే నన్ను స్తుతించుదురు. కాబట్టి ఈ సజీవుడైనటువంటి దేవుని స్తుతించేటువంటి ధన్యతను, భాగ్యాన్ని దేవుడు మనకు. అలాగే 38వ అధ్యాయం, యెషయా గ్రంథం 38వ అధ్యాయం చూడండి. 38 యెషయా గ్రంథం 38వ అధ్యాయము చదువుతాము. 38వ అధ్యాయంలో చూడండి, 38 కాబట్టి 38:19 ఏమంటున్నాడు చూసారు? సజీవులే కదా నేను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుతున్నాను. తండ్రులు కుమారులకు ఈ యొక్క సత్యమును తెలియజేతురు. యెహోవా నిన్ను రక్షించువాడు. నిన్ను నన్ను ఎవరు రక్షిస్తారంట? యెహోవానే రక్షిస్తారు. ఆయా సమయాల్లో, ఆ కష్ట సమయాల్లో ఎవరు రక్షిస్తారంట? యెహోవానే రక్షిస్తారు. నా మటుకు నేనైతే మరి ఆపదలోకి వెళ్ళినప్పుడు, మరణ సమయంలో వెళ్ళిపోయాను. మరణానికి చేరువుగా దగ్గరికి వెళ్ళా, మరణాన్ని కూడా చూసినట్టు దగ్గరికి. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభు నువ్వు ప్రాణం ఇస్తే నీ పనే చేస్తాను ప్రభు, నీవు బ్రతికిస్తే నీ సేవ చేస్తా, లేదనుకుంటే తీసుకుంటే నీ రాజ్యంలో ఉంటాను అని ప్రభుకి ఆనాడే నేను ఒడంబడికి వెళ్ళిపోయాను. కాబట్టి ఆ యొక్క థియేటర్లోనే. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఈ దినమున సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. కాబట్టి దేవుడు మనందరిని కూడా సజీవులు లెక్కలో ఉంచాడు కనుక మన ప్రభువును మనం ఆరాధించాలి, స్తుతించాలని, ప్రభువును గణపరచాలని నిన్ను నన్ను కూడా ఈ సజీవుల దేశంలో అడ్డుపెట్టాడు.
కాబట్టి మనకన్నా గొప్పవారు ఈ లోకంలో లేరు, కానీ దేవుడు మరి ఎలాంటి వారిని ఎన్నుకున్నారంటే ఎన్నికలైనటువంటి వారిని, తృణీకరించబడినటువంటి వారిని, మరి నీచలైనటువంటి వారిని ప్రభువుని స్తుతిస్తారు. ఇలాంటి వారిని దేవుడు ఎన్నుకుని ఆయన రాజ్య స్వార్థ కొరకు నిన్ను నన్ను కూడా ఆయన సిద్ధపరిచినటువంటి దేవుడు ఉంటున్నాడు. అందును బట్టి మన ప్రభుని ఈ యొక్క ఉదయకాల సమయంలో, ఈ యొక్క నూతన సంవత్సరంలో మన ప్రభు హృదయమాను కూడా ఆరాధించి మన ప్రభుని మనం ఘనపరచబోతున్నాం అంటున్నాం. అందుకని అంటున్నాను, ఈ దినమున నేను ఎలా ఉన్నానంట, సజీవుడని నిన్ను నేనేం చేస్తానంట, స్తుతిస్తున్నాను. ఈనాడు స్తుతిస్తున్నానంటే మరి దేవుడే నా మడికి నేనైతే దేవుడు స్తుతిస్తున్నానంటే నా మడికి వ్యక్తిగతంగా దేవుడు స్తుతిస్తున్నాను, కానీ లేకపోతే నేను ఏనాడో మట్టికి వెళ్ళిపోవాల్సింది. నా మట్టికి నా సాక్ష్యం. అయితే ప్రభువుని స్తుతిస్తున్నారంటున్నాడు, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడని నిన్ను స్తుతిస్తున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యము తెలియజేతును. యెహోవా నన్ను రక్షించువాడు. కాబట్టి 20 చదవండి. మన జీవిత దినములనియు యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయించుకున్నాం. మన జీవిత దినములని ఏం చేయాలంట, మనం దేవుని సన్నిధిలో ఆయన మందిరంలో ఆయనకి మనం తంతి వాద్యాలు వాయించుతూ మన ప్రభువుని హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచాలని ప్రభువుని స్తుతిస్తారు. అందు నిమిత్తమే మనం అందరం కూడా ఈ లోకంలో ఇంతవరకు కూడా ఉంచాడు, అట్టిపెట్టాడు అన్నమాట. అందుని బట్టి మన ప్రభువుని ఆరాధించి ద్వితీయోపదేశకాండంలో చూడండి, మొదటి అధ్యాయం 30 వచనం, మొదటి అధ్యాయము 30 వచనం, 30 కూడా ద్వితీయోపదేశకాండం చదవండి. మొదటి అధ్యాయం 30. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్టు మీ పక్షంగా యుద్ధము చేయును. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడని చూస్తే, మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా ఏం చేస్తాడంట, మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధం చేయను. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గంలో మనుషులు తమ కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడు యెహోవా మిమ్మల్ని ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో. అప్పుడు మనం ఈ చోటికి రావాలంటే, ఈ మందిరానికి రావాలంటే దేవుడు నీ ఎడల నాయకుడు ఏం చేశారు చూసారా, మీ ముందర నడుచువాడు మన దేవుడైనా యెహోవా. అందుకని ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏ విధంగా అయితే ప్రభువుని స్తుతించి వారి ఎడల ఎన్ని గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారో, వారికి మేలు చేస్తూ వచ్చారో, అలాగే నీ నా జీవితంలో కూడా ఎన్నో మేలులు గడిచిన 2025 సంవత్సరం అంతా కూడా ఎన్నో మేలులు, మనకు అనేకమైనటువంటి కీడులు వచ్చినప్పుడు కూడా మనం ఇంకా పాడుకున్నాం కదా, దేవుని స్తుతించరండి గత సంవత్సరం కాపాడారు. మనకి ఎన్ని కీడులు వచ్చినా కూడా అన్ని కీడుల్లో నుంచి కూడా దేవుడు మనం తప్పిస్తూ వచ్చాడు. మనం మేలు చేసి వచ్చినటువంటి దేవుని ఈ మధ్యాహ్న వేళలో, ఈ ఉదయకాల సమయంలో, మరి యొక్క 2026వ సంవత్సరం మరి మొదటి దినంలో మన ప్రభు నిన్ను నన్ను కూడా ప్రవేశింపజేసిన కారణం చేత మనం అందరం కూడా ఏం చేయాలంట, మీ ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ యొక్క కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా ఏం చేశాడంట, యుద్ధము చేయరు. మన పక్షంగా, మన బలహీనమే అయినా కూడా దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మన పక్షంగా ఉంటూ మనకి న్యాయం చేస్తూ వచ్చాడు, మన బలపరుస్తూ వచ్చాడు, మనల్ని ఇంతవరకు కూడా పోషిస్తూ వచ్చాడు, మన బలపరుస్తూ వచ్చాడు. అందుని బట్టి మన ప్రభుని హృదయమారపడు మనం ఆరాధించి మన ప్రభుని మనం గణపరచబోతున్నాం అంటున్నాం. మీ కొరకు చేసినట్లు మీ పక్షంగా యుద్ధం చేయను. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం మధ్యలో, కాబట్టి మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గ మధ్యలోను మనుషుడు తన కుమారుని ఎత్తుకోడు. కాబట్టి మనుషుడు తన కుమారుడు ఏ విధంగా అయితే చక్కగా భుజాన్ని చక్కగా వేసుకొని చక్కగా మరి ఎక్కడ కావాలంటే తీసుకెళ్ళి తనకి ఏం కావాలంటే అవి కొని పెడతాడో తండ్రి తన కుమారుడికి, అట్టి విధంగా దేవుడు ఏం చేసి వచ్చాడంట, మీరు ఈ చోటికి చేరు వరకు కూడా
మరి మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఏం చేశాడంట? మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను కూడా ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చినటువంటి దేవుడు మనకు. కాబట్టి ఆయా సమయాలు ఎత్తుకున్నప్పుడు పిల్లలు జారిపోతూ ఉంటారు. జారిపోతున్నప్పుడు మరలా కూడా తండ్రి మరలా పైకి ఎత్తుకుని ఆ బిడ్డను విడిచిపెట్టుకోకుండా ఆ బిడ్డ మనం జారిపోతున్నాడే, పడిపోతాడేమో, కింద మట్టి ఇద్దేమో కదా, కింద ఏమైనా ముళ్ళు ఉన్నాయో రాళ్ళు ఉన్నాయో అవి గుచ్చుకుంటాయి కదా బిడ్డకి అనేటువంటి ప్రేమతో ఆ యొక్క తండ్రి తన కుమారుడు ఎలా ఎట్టి విధంగా జాగ్రత్త తీసుకుని తను కష్టపడినా కూడా తను మొయ్యలేకపోయినా కూడా ఆ బిడ్డను మాత్రం కిందకి మాత్రం దింపడాలి. ఏ విధంగా అయితే ఈ లోకంలో మనుషుడే తనకు బిడ్డ అంత ప్రేమ కలిగితే మన పరలోకపు తండ్రి నీ ఎడల నా ఎడల కూడా ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు తను చూసి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్ముని ఎత్తుకుని వచ్చిన సంగతి. కాబట్టి నిన్ను నన్ను కూడా ఎత్తుకొనిసి వచ్చాడండి, ఎత్తుకొనుచు మోసుకొనిసి వచ్చాడు. ఈ సమయం ఇక్కడికి రావాలంటే మన సామాన్య విషయాలు కాదు. కాబట్టి నా మటు నేనైతే రాలేదు. 99లో నేను రక్షించబడ్డా. నా రావాలండి, నేను రాలా. నేను కూడా రానప్పుడు దేవుడు మరి చెవులు కూడా మెలేసి మరి నా భార్య నన్ను తీసుకెళ్ళాడు. నేను ఆ కమ్మవారి వీధిలో వెళ్ళేవాళ్ళం. కనీసం నేను బైబిల్ కూడా పుట్టినవాడిని కాదు. సాక్ష్యం చెప్తున్నాను ఆ మాటలు. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను కూడా దేవుడు ఆయన ఆకర్షించాడు. ఆయన మాటలతో, ఆయన యొక్క కృపతో, ఆయన దయతో ఆయన ప్రేమించాడు. కనుకనే ఆయన బిడ్డగా ఈనాడు నన్ను కూడా ఆశిస్తున్నాడు. కాబట్టి నిన్ను నన్ను కూడా అట్టి విధంగా ప్రభు ఏం చేస్తూ వచ్చాడంట? మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు. ఆయన ఎత్తుకొని వచ్చినప్పుడు నిన్ను నన్ను కూడా ఎంత మాత్రం గాయపరచడు, ఎంత మాత్రం కూడా నిన్ను నన్ను ఆకలిగా ఉంచడు, ఎంత మాత్రం కూడా నీకు నాకు ఎంత మాత్రం అసౌకర్యం కలిగించడు. కానీ ఆయన చేతిలో ఉండటమే చాలా గొప్పదని ఎంతో భాగ్యం అన్నమాట. కాబట్టి అట్టి విధంగా నిన్ను నన్ను వాళ్ళందరూ కూడా దూరం నుండి దగ్గర నుంచి దేవుని మాటలు వింటున్నా దేవుని బిడ్డలారా, ప్రభు మేము ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పించినట్టు కాదు. అట్టి విధంగా దేవుడు ఎత్తుకున్నాడు, ఎత్తుకుని ప్రేమించాడు. ఆయన నిన్ను నన్ను కూడా ఒక పూట కూడా ఆయన దగ్గర చేర్చి ఆయన నిన్ను నీకు నాకు కూడా ఆయన మాటలు వినిపిస్తున్నాడు. నేను మరలా వస్తాను, మరలా ఈ బిడ్డ కొరకు ఏమైనా ఈ కొరకు ఈ బిడ్డ కొరకు నేను ఏమైనా ఖర్చు చేస్తే నేను మరలా కూడా వచ్చి ఆ ఖర్చు చేసినంత కూడా నేను ఇస్తాను అని ప్రభు నీకు నాకు మనందరికీ కూడా అభయాన్ని ఇస్తున్నటువంటి దేవుడు ఉంటున్నాడు. అందును బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో ఉదయం వారు కూడా ఆరాధించి మన ప్రభుని మనం గణపరిచ మరి బద్దులు ఇంకా ఉన్నాం. అలాగే 4వ అధ్యాయం 4:20 చదవండి. ద్వితీయోపదేశకాండం 4:21 4వ అధ్యాయము 21వ వాక్యం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మరియు యెహోవా మీ మాటను బట్టి నా మీద కోపపడి నేను ఈ యోర్దాను దాటకూడదనియు నీ దేవుడైన యెహోవా స్వాస్యముగా నీకు ఇచ్చుచున్న ఈ మంచి దేశంలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసిన అని దేవుని వాక్యం సెలవిస్తామని. వాడు ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన నీ ఎడల నా ఎడల కూడా ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే మనల్ని ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ కాలాలు దేశానికి చేసే కొరకే ప్రభు ఆయన ప్రేమను మన ఎడల కనుకోసినటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభు ఈ మధ్యాహ్న వేళలో హృదయం కూడా ఆరాధించి మన ప్రభుని మనం ఘనపరిచబద్దులం అంటున్నాం. అలాగే 32వ అధ్యాయం చూడండి, ద్వితీయోపదేశకాండంలోని ఆ మాటలు కూడా మనం చదువుతుంటాము. లేకపోతే 63 చదవండి. యెషయా గ్రంథం 63:7 వచ్చింది. యెషయా గ్రంథము 63. అధ్యాయము. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. వారి యావత్ బాధలో వారికి యావత్ బాధలు ఆయన ఏం చేశాడంట? బాధను ఆయన సన్నిధి దూత వారిని రక్షించను.
ప్రేమ చేతను తాళమి చేతను వారిని విమోచించను. పూర్వదినములన్నిట ఆయన వారిని ఎత్తి కొనుచు మోసి కొనుచు వచ్చారు. పూర్వదినములన్నీ అంటే గడిచిన 25 సంవత్సర కాలం అంతా కూడా ప్రభు ఎన్నో వచనం చదివి మనము 8-9 వచనాల నుంచి మనం చదువుకుంటూ వచ్చినప్పుడు వారు నా యొక్క జనులనియు అబద్ధములు ఆడలేరని పిల్లల నీవు అనుకుని ఆయన వారికి ఏం చేశారంటే వారికి రక్షకుడు అయ్యాడు. మనం అబద్ధం ఆడవా చెప్పండి? నిజంగా మనం తెల్లారి ఎన్ని అబద్ధాలు ఆడతాము. అయితే ప్రభు మన ఎంత సద్భావం కలిగి ఉన్నాడు, ఎంత మంచి మనసు కలిగి ఉన్నాడు, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు చూసారా. ఆయన హృదయంలో నీ ఎడల నా ఎడల కూడా ఉన్నటువంటి ఆలోచన, ఆయన యొక్క తలంపు ఎలా ఉన్నది మన వాక్యంలో చూస్తే ప్రభు యేసుక్రీస్తు వారు మన గమనంలో తీసుకొస్తున్నటువంటి మాటలు, వారు నా జనులనియు అబద్ధములు ఆడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి ఎలాంటి వాడయ్యాడంట? రక్షకుడయ్యాడు. వారిని రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడని మనం క్రిస్మస్ ఆరాధనలో చూస్తే, నేడు దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఇక్కడ యెషయా గ్రంథంలో చూస్తూ వచ్చినప్పుడు 9వ వచనంలో వారి యావత్ బాధలు ఆయన ఏం చేశాడంట? బాధను నిన్నాడు. మనకి యావత్ బాధలో ఒక బాధని కాదు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, శరీరంలో ఈ యొక్క గుడారం అనేటువంటి శరీరంలో ఎన్ని బలహీనతలు, ఎన్ని నొప్పులు కదా, ఎన్ని చెప్పలేనటువంటి మరి అన్ని అనేకమైనటువంటి బలహీనతలు ఉన్నాయన్నమాట మనలో. అయితే వారి యావత్ బాధలు ఆయన ఏం చేశాడంట? బాధ నొందినటువంటి వాడు ఉన్నాడు. ఆయన సన్నిధి దూత వారిని రక్షించను, ప్రేమ చేతను తాళమి చేతను వారిని ఏం చేస్తూ వచ్చాడగా విమోచించాడు. ప్రేమ చేతే వారిని అనేక సార్లు వారు విస్మరిస్తున్నప్పటికీ కూడా ఆయనకు ప్రేమ చేత, ఆయనకు తాళమి చేత వారిని ఏం చేస్తూ వచ్చాడగా విమోచించాడు, వారిని రక్షించాడు, వారిని విడుదల చేశాడు. ఆ యొక్క పరిస్థితి నుంచి రక్షించి వారిని విడుదల చేసినటువంటి దేవుడిని మనం ఆరాధించకుండా, స్థుతించకుండా, మహిమపరచకుండా అసలు ఎలా ఉంటామండి నిజంగా. కాబట్టి ప్రభువు ఏం చేస్తూ వచ్చారని చూస్తే ఆయన సన్నిధితో వారిని రక్షిస్తూ ఉన్నది. రెండవది ప్రేమ చేతను తాళమి చేతను వారిని విమోచిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా పూర్వ దినములన్నింటిను ఆయన వారిని ఎత్తి కొనుచు మోసి కొనుచు ఎత్తుకుంటా ఉన్నాడు. పూర్వదినములన్నింటి కూడా మన ఎత్తి కొనుచు మోసి కొనుచు వచ్చినటువంటి ప్రభుని హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభుని మనం గణపరిచ మరి భక్తులమై ఉంటున్నాం. కాబట్టి మన ప్రభుని మరి అందుకని ఆయన అధ్యాయం అంటాడు 46 అధ్యాయం 3వ వచనంలో 46:3 చూడండి. యెషయా గ్రంథం 46 అధ్యాయము 3వ వచనంలో ఇంకో మాట చూస్తున్నాను. 46:3 అధ్యాయము 3వ వచనంలో యాకోబు ఇంటి వారారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారారా, తల్లి ఒడిలో కూర్చుండని మొదలుకొని కాబట్టి నేను చంకబెట్టుకున్న వారారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే చేసి ఉన్నాను, నేనే చంపబెట్టుకుని వాడను నిన్ను. కాబట్టి నిన్ను ఎత్తుకొనొచ్చు రక్షించు వాడను కూడా నేనే అంటున్నాను. నేను మాత్రమే నేను రక్షిస్తా, నిన్ను నేను మాత్రమే నేను ఎత్తుకుంటాను, నేను మాత్రమే నేను. మరి ఆయన చెప్తున్నటువంటి మాట ఎలా ఉన్నాయంటే ముదిమి వచ్చే వరకు. కాబట్టి ముదిమి అనగా ఎప్పుడంట మరి ముసలితనం వచ్చినప్పుడు వరకు కూడా దేవుడు మనం ఎత్తుకుంటాడంట. మనమైతే మన బిడ్డలు ఎన్ని సంవత్సరాలు ఎత్తుకుంటాము? ప్రేమ ఉంటే సుబ్రహ్మ గారు ఎన్ని సంవత్సరాలు ఎత్తుకుంటారు పిల్లల్ని? ఎన్ని సంవత్సరాలు ఎత్తుకోగలవా? మొయ్యగలవాడు ఎంత బరువు ఉత్తారు. కాబట్టి మన బిడ్డలు అయితే మనము 2 సంవత్సరాలు లేకపోతే 5 సంవత్సరాలు మహాప్రేమగా ఉంటే దింపకుండా ఎత్తుకుంటా ఉంటారు. 5 సంవత్సరాలు ఎత్తుకుంటారు, ఎంతో ప్రేమ ఉంది. అయితే మన ప్రభు ఎప్పటి వరకు ఎత్తుకుంటూ ఉంటున్నాడు? ముదిమి వచ్చే వారు కూడా ఎత్తుకున్నవాడు నేనండి. ముదిమి ముసలితనంలో కూడా. కాబట్టి అంత మాత్రం కాకుండా ఏమంటున్నాడు ఆయన? తల వెంట్రుకలు నెరయ వరకు. ఒక
చెప్పాడా మనకు అర్థం కాలేదేమోనని ప్రభు మాట్లాడుతున్నాడు. తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనంట. ఎలాంటి మరి ఈ విధంగా మరి ఎత్తుకునేటువంటి వారు ఎవరైనా ఉన్నారంటారు ఈ లోకంలో? ఎవరు కూడా మనం ఇంతగా ప్రేమించేవారు, ఇంతగా సంరక్షించేవారు, ఇంతగా మరి మరి ఎవరు కూడా మనకు ఉన్నారు. అందుకనే ప్రభు అంటూ ఉన్నాడు నేనే చేసి ఉన్నాను అంటున్నాడు. అందుకనే ప్రభు మాట్లాడుతున్నాడు నేనే చేసి ఉన్నాను, నేనే చంక పెట్టుకుని వాడను, నిన్ను ఎత్తి కొలుచు రక్షించి వాడను కూడా నేనే అంటున్నాను. కాబట్టి నేను మాత్రమే చేశాను, కాబట్టి నేనే నా యొక్క స్వరూపంలో నరుని చేశాను, కానీ నేనే ఎత్తుకుని వాడను, నేనే మరి చంక పెట్టుకుని వాడను, నేను ఎత్తి కొలుచు రక్షించి వాడను కూడా నేనే అని ప్రభుని స్థితిస్తారు. నేనే నేనే అనేటువంటి మాటలు మన గమనాన్ని తీసుకొస్తున్నట్టు. అందుబట్టి మన ప్రభు ఈ వచ్చిన వేళలో హృదయమాన కూడా ఆరాధించి మన ప్రభువు మనం ఆరాధించి మన ప్రభువును కనపరచాలి. నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి నీకు నాకు కూడా మన ప్రభు ఏమి చేయాలని చూస్తే 65వ సంకీర్తన 11 చూస్తున్నాం. 65వ సంకీర్తన 11 మన అందరూ కూడా తెలిసినటువంటి మాటను చదువుతాం కదా. 65వ సంకీర్తన 11 కూడా చూద్దాం. మనం తప్పు మాట్లాడుకుందాం. కాబట్టి 65:11 ఏం రాబడుతున్నది? సంవత్సరమును నీ దయా కిరీటము ధరింప చేస్తున్నావు, నీ జాడలు సారము మీద జరుగుతాయి. కాబట్టి దేవుడు మనకి ఏమి ఇచ్చాడంట? ఒక సంవత్సరాన్ని మనకు అనుగ్రహించాడు. సంవత్సరమును మనకి ఏమి చేశాడంట? సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేశాడు. దేవుడు తన యొక్క కృప చేత, తన యొక్క దయ చేతే మనకు అనుగ్రహించారు. అనేకులు ఈ సంవత్సరాన్ని చూడలేక అనేకులు మనం చూస్తూ వచ్చాం. మన మధ్య చూస్తున్నప్పుడు గడిచిన సంవత్సర కాలం అంతట్లో కూడా అనేకమైనటువంటి ప్రమాదాలు ఎన్నో జరిగినాయి. ఎంతో మంది మరి నశించిపోయినారు. అయితే దేవుడు నీవు నేను నశించిన దేవుడికి ఇష్టం లేక ప్రభు మనల్ని ఇంతవరకు కూడా ప్రేమించాడు. ఎవరు ప్రేమించరా, అయినా కూడా దేవుడు మన ఎడల తన ప్రేమను ఆయన వెల్లడిపరిచినటువంటి దేవుడు ఉన్నాడు. కనుక సంవత్సరమును నీ దయా కిరీటం ఏం చేశాడంట? ధరింపజేశాడు. ఆ యొక్క సంవత్సరమైనటువంటి దయా కిరీటాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. కాబట్టి ఆ యొక్క సంవత్సరమైనటువంటి కిరీటాన్ని దేవుడు ఈ సంవత్సరంలో బ్రతుకు, నువ్వు నా కోసం జీవించు, ఇంతవరకు నువ్వు జీవించలేదేమో, ఇంతవరకు నా కొరకు నువ్వు బ్రతకలేదేమో, ఇక నుంచైనా ఈ 2021వ సంవత్సరం నుండైనా నీవు దేవుని సన్నిధికి మరి దేవుని ప్రేమించు, నన్ను ప్రేమించు అని ప్రభు ఆయన సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు మనకు ఉంచినాడు. అందును బట్టే మన ప్రభుని మధ్యాహ్నంలో హృదయం కూడా దయా కిరీటం ధరింప చేస్తున్నాము, నీ జాడలు సారము వెదజల్లుతుంది. ఆయన జాడలు చూసినప్పుడు ఈ సంవత్సరం పుట్టిన బిడ్డని 2వ సంవత్సరం చూసి ఎలా ఉంటారు తీసారా? ఇంకా పెరిగినటువంటి వారు ఉంటారు, ఇంకా ఎదుగుతూ ఉంటారు. వాళ్ళు ఇంకా చక్కగా బిడ్డలు చక్కగా మాట్లాడుతుంటారు. కొంతమంది బొమ్మ ఆడుతూ ఉంటారు కదా, కొంతమంది నడుస్తూ ఉంటారు, కొంతమంది చిన్న చిన్న వచ్చి రాని మాటలు మాట్లాడతారు. అవి విన్నప్పుడు మనకెంతో మన బిడ్డలు మాట్లాడుతున్నారు, మనకి ఎంతో సంతోషం కలుగుతుంది. అవే జాడలు అంటే ఏమిటంటే దేవుడు మనగా గమనంలో తీసుకొస్తున్నటువంటి మాటలు. ఈ జాడలు సారాన్ని వెతుకుతారు. ఇంకా జాడలు సారాన్ని వెతకగలుగుతూ ఉన్నాయి. ఇంతవరకు ఎందుకంటే పచ్చగా దేవుడు నిన్ను నన్ను కూడా ఉంచినటువంటి వాడు ఉంటున్నాడు. అందును బట్టి ఈ సమయంలో మన ప్రభుని హృదయం కూడా ఆరాధించి మన ప్రభుని మనం కనపరిచారు. నిర్గమకాండం 19:4 చూస్తాం. నిర్గమకాండం 19:4 కూడా చూస్తే, కాబట్టి నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో కాబట్టి మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా యొక్కకి మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటుందో మీరు చూచిద్రి. కాగా కాబట్టి మీరు నా మాట శ్రద్ధగా విని నా యొక్క నిబంధనను విని అనుసరించి నడిచిన యెడల సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు నిర్గమకాండం 19:4 ద్వారా నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో చెప్తున్నాను. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు ఇక్కడ నీకు నాకు తెలియదేమో, అయితే ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి నీకు నాకు అందరికీ కూడా ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి
నా యొద్దకు మిమ్మల్ని ఇట్లు చేర్చుకుంటున్న మీరు చూచితిరంట. కాబట్టి ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి కానాను దేశానికి తీసుకెళ్ళడానికి వారు ఉన్నటువంటి ఆ యొక్క వెట్టి చాకిరి పనుల నుంచి దేవుడు విడిపించి వారిని రక్షించి ఏ విధంగా ఆయన నడిపించినాడు అనేటువంటి మాటలు మరి మోషే ద్వారా నిర్గమకాండంలో రాసేటువంటి మాటలు చూస్తే ఆయన మిమ్మల్ని ఎలా చేశాడగా గద్ద రెక్కల మీద మోసి, గద్ద ఏ విధంగా అయితే తన యొక్క పిల్లలను గద్ద రెక్కల మీద మోస్తుందో ఆ విధముగా గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్న మీరు చూచితే. కాబట్టి అట్టి విధంగా దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన యొక్క సన్నిధికి, ఆయన నిన్ను కూడా ఆయన 2026 సంవత్సరంలో నడిపించినటువంటి దేవుడు పుట్టినాడు. అందుని బట్టి మన ప్రభుని నచ్చిన వేళలో హృదయమారు కూడా ఆరాధించి మన ప్రభుని కనపరచాలి. 5వ వచనంలో చూస్తే కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా యొక్క నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములు సమస్త జనములలో, కాబట్టి సమస్త జనములలో నాకు స్వకీయ సంపాద్యము, కాబట్టి ఆయన సంపాద్యముగా నిన్ను నన్ను కూడా స్వకీయ జనముగా దేవుడు నిన్ను నన్ను కూడా చేసుకున్నాడండి. ఎవరికి లేనటువంటి ధన్యతలు భాగ్యములు దేవుడు మనందరికీ కూడా అనిపించాడు. ఆయన యొక్క గ్రద్ద రెక్కల మీద తన పిల్లలు ఏ విధంగా మోస్తదో అట్టి విధంగా దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమించి మనకెంత మాత్రం కూడా హాయిగా మరి జరగకపోకుండా మరి గడిచిన సంవత్సర కాలం అంతా కూడా క్షేమాన్ని, నెమ్మదిని, సుఖమును దేవుడు మనకిస్తూ ఇంతవరకు కూడా నడిపించినటువంటి ప్రభువు మనం ఆరాధించాలి. అవసరం కదా. కాబట్టి మన ప్రభువును మనం హృదయమారా కూడా ఆరాధించాలి. హృదయమారా కూడా హృదయాన్ని నింపుకునే హృదయం దేవుడు మన ఎడల గడిచిన సంవత్సరాలు చేసిన మేలు ఉపకారాలన్నింటినీ కూడా తలంచుకుని ఆయా కీడు నుంచి దేవుడు నిన్ను తప్పించినాడు, రక్షించినావు ప్రభా అని మన ప్రభువుని హృదయమారా కూడా మనం విరిగి నది హృదయంతో ఆరాధించి మన ప్రభువుని కనపరచాలి. అందుకని అంటున్నాడు, నేను చేర్చుకుంటున్నావు మీరు చూశారు కాబట్టి కాగా మీరు ఏం చేయాలంట, మీరు నా మాటలు శ్రద్ధగా వినాలి. కాబట్టి 2026 సంవత్సరంలోనైనా ఆయన మాటలు మనం శ్రద్ధగా వింటాం. మనుషుల మాటల కన్నా కూడా దేవుని మాటలు వింటే మనకు క్షేమం ఎక్కువ ఉంటుంది, ఎంతో నెమ్మది ఉంటుంది. ఆయన యొక్క చిత్తంలో మనం సాగుతున్నప్పుడు దేవుడు నీకు నాకు క్షేమాన్ని, నెమ్మదిని, ఆశీర్వాదాలు, దీవెనలు అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించేవాడు ఉంటాడు. అందుని బట్టి మన ప్రభుని హృదయమారపై సమయంలో ఆరాధించి మన ప్రభువుని మనం కనపరిచే బద్దులమై ఉంటా ఉన్నాం. అలాగే నిర్గమకాండం 3వ అధ్యాయంలో చూస్తే 7 నుంచి 9 వచనాలు చూస్తాం. నిర్గమకాండంలో చూడండి 3వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు కూడా చూస్తాం. 3వ అధ్యాయం మరియు యెహోవా ఇట్లనెను, కాబట్టి మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసింది, పనులలో తమ్మును కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మరణ వింటిని వారి దుఃఖములు నాకు తెలిసేది. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశములకు, అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాసయోగ్యమైన పాలు తేనెలు ప్రవహించు దేశములకు వారిని నడిపించుటకు దిగి వచ్చుకున్నాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు దిగిచ్చారంటే నిన్ను నన్ను కూడా ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి కానాను దేశంలోనికి నిన్ను నన్ను చేర్చడానికి ఆయన దిగి వచ్చాడు. కానీ ఈ లోకంలో రాజకీయ పార్టీ పెట్టాలను, ఒక కులాన్ని స్థాపించాలను, ఒక మతాన్ని స్థాపించాలను ఆయన ఈ లోకంలోకి రాలేదు. మనుషులందరూ కూడా రక్షించబడాలి, వారందరూ కూడా నేను రక్షించాలి అనేటువంటి ఒక సంకల్పంతో ప్రభువైన యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ఉద్భవించినటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో ఆరాధించాలి. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు చూస్తే మరియు యెహోవా ఎట్లాంటి మాట్లాడుతున్నాడు, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచాను. నా ప్రజలు ఐగుప్తులు అనగా లోకంలో, ఐగుప్తు దేని చూపిస్తుందంటే లోకాన్ని చూపిస్తా ఉన్నది. లోకంలో నా ప్రజలు పడుతున్న బాధలు వాటన్నిటిని కూడా నేను చూస్తున్నాను, వారి మొరలు నేను వింటా ఉన్నాను అని
ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారు. నిశ్చయముగా నేను చూచాను. కాబట్టి మన దేవుడు చూచేటువంటి దేవుడు. మన దేవుడు మన కష్టాలు చూస్తాడు, మన నష్టాలు, మన వ్యాధులు, మన బాధలు, మన దుఃఖాలు అన్ని కూడా చూసినటువంటి దేవుడు. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మధ్యాహ్న కాల సమయంలో అవి నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఆయన అంటున్నాడు, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి వారిని ఏం చేశారంట, విశాలమైన మంచి దేశం వారు ఉన్నటువంటి మరి ఆ యొక్క మరి కష్టపడుతున్నటువంటి ఆ యొక్క దేశంలో నుంచి దేవుడు మంచి దేశంకు అనగా అని మనకు కొన్ని దేశాల పేర్లు అక్కడ రాస్తూ వచ్చారు. కాబట్టి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశములకు వారిని నడిపించుటకు ప్రభువు యేసుక్రీస్తు వారు దిగి వచ్చాడండి. ఈ రహస్యాన్ని అనేకులు గుర్తెరగల. అనేకులు ఏమనుకున్నారంటే ఈ యొక్క మతం అనుకుంటారు. ఇది మతము కాదు, ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క మార్గం. పరలోకం వెళ్ళాలంటే ప్రభువు యేసుక్రీస్తు వారే మార్గం. అందుకే ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునే ఉన్నాను. కాబట్టి ఆ మార్గంలో వెళ్ళినప్పుడు నిన్ను నన్ను కూడా దేవుడు ఆ యొక్క నిత్య మార్గంలో, ఆ పాలు దేవుడు ప్రవహించేటువంటి మార్గంలో దేవుడు నిన్ను నన్ను కూడా చేర్చేటువంటి వాడు ఉంటాడు. అందును బట్టి మన ప్రభు ఈ మధ్యాహ్న వేళలో హృదయం కూడా కొంత సమయం ఆరాధించి మన ప్రభువు మనం కనపరుస్తుంది. ద్వితీయ దేశకాలంలో మనం చదివిన మాట చూసారా, 11, 12 కూడా చదవండి. 11వ అధ్యాయము 11వ అధ్యాయం కూడా చూసారా, 11వ అధ్యాయము 12వ వచనం. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది దేవుడైన యెహోవా. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు వారు లక్ష్య పెట్టేటువంటి దేశం గురించి ఆ ద్వితీయ దేశకాలం 11, 12లో రాయబడుతున్నటువంటి మాటలు మనం చూస్తే అది ఎలాంటి దేశం అంటే అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టే దేశము. లక్ష్య పెట్టేటువంటి దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు ఎలా ఉన్నాయంట, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఎల్లప్పుడూ కూడా దాని మీద. అప్పుడు ప్రభువు యేసుక్రీస్తు వారి కన్నులు అందరినీ చూస్తాయి. మన కంటికి ఏదో కొంత కనపడుతుంది, మరి కొంత దేశమే కనపడుతుంది, మన గ్రామం వరకు మనం చూస్తామేమో. అయితే ప్రభువు యేసుక్రీస్తు వారి కన్నులకి ఎలా ఉన్నాయంటే, ఆయన కన్ను గురించి ద్వితీయ దేశకాలంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే, ఆయన అది ఆకాశ వర్షజాలము త్రాగును, అది ఈ దేవుడైన యెహోవా మరి ఎలాంటిదంట, లక్ష్య పెట్టేటువంటి దేశం. అంత లక్ష్య పెట్టడం అంటే ఆయన యొక్క కను దృష్టి నీ మీద నా మీద కూడా ఆయన విషయం వాడు ఉంటున్నారు. అందుని బట్టి మన ప్రభుత్వం మనం ఆరాధించాలి. ఆ యొక్క దేశం కొరకు మరి నీవు కనిపెట్టవలసిన వారు ఉంటున్నాం. అందుకని అంటాడు కదా, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఎల్లప్పుడూ దాని సంవత్సరాది మొదలుకొని నిజంగా సంవత్సరాది నుండి 2025 సంవత్సరంలో జనవరి 1వ తేదీ నుండి డిసెంబర్ నెల 31వ తేదీ వరకు కూడా దేవుడు ఆయన నిన్ను మనందరినీ కూడా మన బిడ్డలను కనుపాప వలె ఎంతగా కాపాడాడు కదా. నిజంగా ఒక్కసారి ఆయన చేసినటువంటి మేలులు ఉపకారాలు మనం తలుచుకుని ప్రభువును ఆరాధించకుండా ఉండలేదు. కాబట్టి ఎన్ని మేలు చేశాడు, ఎన్ని ఆపదలను తప్పించాడు, ఎన్ని ఉపద్రవాలను తప్పిస్తూ వచ్చాడు, మనకి ఎన్ని విధాలుగా ప్రభు రక్షకుడుగా ఉన్నాడు, ఎన్ని విధాలుగా నిన్ను నన్ను కూడా సంరక్షిస్తూ వచ్చాడు కదా. అందుని బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. ఎందుకంటే ఆయన కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా నీ మీద నా మీద కూడా ఆయన దృష్టి ఉంచాడు. అందుని బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. ఎవరు మనపై దృష్టి ఉంచారు, అయినా కూడా ప్రభు నీ రాయడంలో ఒక గురి కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. కనుక ప్రభు ఆయన కృపలో, ఆయన సంకల్పంలో నేటి వరకు ఆయన ప్రణాళికలు మన పైన కలిగించినటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభు మధ్యాహ్న వేళలో హృదయమాలు కూడా ఆరాధించి మన ప్రభుని మనం కనపరుస్తాం. కీర్తన గ్రంథం 116వ సంకీర్తనలో చూస్తాం కదా. 116వ సంకీర్తన 12 నుంచి చదువుకుంటాం. కాబట్టి అక్కడ దావీదు అంటాడు 116వ సంకీర్తనలో, యెహోవా నాకు చేసిన ఉపకారం అన్నింటికి నేను ఆయనకి ఏం చెల్లించదును. కాబట్టి రక్షణ పాత్రను చేత ఉంచుకుని, కాబట్టి యెహోవా నామం మనం ఏం చేయాలండి, ఈ సమయంలో యెహోవా నామం మనం ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. యెహోవా నామములో మనం ప్రార్థన చేసి, యేసు నామములో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు ఉంటాడు.
కాబట్టి ప్రభు యేసుక్రీస్తు అంటున్నాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి ఉపకారమా, ఎన్ని ఉపకారాలు చేశాడు కదా, ఎన్ని ఉపకారాలు చేస్తూ వచ్చాడు. ఒకసారి మనం మరి మంచం మీద పడుకునే ఆకాశం వైపు కన్నులెత్తి దేవుని చూస్తూ, ప్రభువా నా జీవితంలో ఇంతవరకు కూడా ఎన్ని ఉపకారాలు చేశావు, ప్రతి నెల ప్రతి రోజు కూడా ఒక్కసారి మనం కలుసుకుంటే మరి అవన్నీ కూడా మనకి చక్కగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట, వేలు తిరిగినట్టు. కాబట్టి అట్టి విధంగా ప్రభు అందుకని దావీదు తన గమనంలో అనుకుంటున్నాడు, యెహోవా నాకు చేసిన ఉపకారం అన్నింటికి నేను ఆయనకి ఏమి చెల్లిస్తాను అని అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంచేవాళ్ళు కదా. నేను ఆయనకి ఏం చెల్లిస్తాను? 13 చదవండి. రక్షణ పాత్రను చేరవచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేయి. ఆయన ఇచ్చినటువంటి రక్షణ పాత్ర ఉన్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా రక్షించాడు. ఆ యొక్క రక్షణను, ఆ యొక్క రక్షణ పాత్రని నేను కూడా చేదపుచ్చుకుని, ప్రభు నాకు ఇచ్చిన రక్షణ పాత్రని నేను చేదపుచ్చుకుని నాయన నీ నామంలో ప్రార్థన చేస్తున్నాను ప్రభు. అందరూ బట్టి నీకు వందనాలు, స్తోత్రాలని మన ప్రభుని ఈ సమయంలో కూడా మనం ఆరాధించి మన ప్రభుని మనం ఘనపరచాలి మనం ఉంటా ఉన్నాం. అలాగే 14 చూస్తే యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించలేదు, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించలేదు. అప్పుడు గడిచిన సంవత్సరంలో నీకు వచ్చినటువంటి ఆపదలు, కష్టాలు కదా, ఇబ్బందుల్లో కదా, ఇరుకుల్లో, వ్యాధులలో, లేక అదే విధంగా అనేక మేలు విషయాల్లో ఏవైనా కోరికలు కోరుకుంటావు, ఏవైనా కూడా దేవుడు నా పక్షంగా మేలు చేస్తే ఈ సంవత్సరం నేను ప్రభు ప్రార్థన చేసుకుంటాను అని అనుకుని ఉండొచ్చు. ఒకవేళ మొక్కుబడి చేసుకుని ఉండొచ్చు కదా, అనేకులు మొక్కుకుంటారు. కాబట్టి నేను కూడా ఆపద సమయాల్లో మనం మొక్కుకుని ఉంటాం. ఆ మొక్కుకున్నటువంటి మొక్కులన్నీ కూడా ఎక్కడ చెల్లించాలంటే ప్రభు యేసుక్రీస్తు 14 యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించాలని అంటాడు దావీదు. నా యొక్క మొక్కుబడులను కూడా చెల్లిస్తారు. ఎక్కడ చెల్లిస్తారంట? ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లిస్తారు. ఆయన విమోచించినటువంటి ప్రజలు ఎక్కడైతే కూడుకుంటారో వారి ఎదుట దేవుడు నా పక్షంగా, నా బిడ్డల పక్షంగా, నా కుటుంబ పక్షంగా ఆయన గడిచిన సంవత్సర కాలం అంతట్లో కూడా ఎన్నో మేలు చేస్తుంది. ఎన్నో నా ఆపద నుంచి నేను తప్పిస్తూ వచ్చాడు. ఆయా సమయాల్లో నాకు సహాయం చేస్తూ వచ్చాడు. నేను సహాయం కొరకు ఎదురు చూస్తూ వచ్చాను. దేవా నాకు సహాయం చేయ ప్రభా, నాకు సహాయం ఎవరు లేరు, నాకు నీవే దిక్కు ప్రభా, నీవే నన్ను రక్షించు ప్రభా. నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా నాకేమి లాభం లేదు, అయితే నీవే నన్ను రక్షించు ప్రభా అని నీ బాధలను మొక్కుకుని ఉండొచ్చు. ఎవరో ఆయన మొక్కుంటా, నేను కూడా మొక్కున్నా. నేను కూడా హాస్పిటల్ ఐసీలో ఉన్నప్పుడు, గడ్డ మీద ఉన్నప్పుడు మొక్కున్నా, ప్రభా నేను బ్రతికిస్తే నీ సేవే చేస్తాను ప్రభా, నేను ఇదేం చేయలేను ప్రభా అని నేను కూడా మొక్కున్నా. చివరి వారికి వెళ్ళిపోయాను. అయితే ప్రభా నువ్వు ఆయుష్కాలం ఇస్తే ఆయన నీ సేవే చేస్తా, లేకపోతే తీసుకుంటే తీసుకో అని ప్రభు చెప్పినప్పుడు ప్రభు ఆయన ప్రార్థన ఆనందించాడు. కాబట్టి నా జీవితంలో అందుకనే దావీదు అంటాడు, యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు చేసిన మేళ్ళు అందరికీ కూడా తెలియపరచాలంటే మనం ఎక్కడో గుట్టుగానో గుట్టుకున్నారు, ఎక్కడో తెలియకుండా చెల్లిస్తే ఏ ప్రయోజనం? అందరికీ కూడా తెలియాలిగా. తెలిసినప్పుడు అవును కదా, అవునంట. మరి ఎందుకు వారికి సాక్ష్యం చెప్పమంటారంటే దేవుడు మీ జీవితంలో చేసిన మరి గొప్ప మేలును బట్టి మీరు సాక్ష్యం చెప్పడమా అంటారు. సాక్ష్యం చెప్పడం కాకని తోట అయితే 100 మంది చెబుతారు సాక్షి కోసమే, సోమవారం వెళ్తారు. కాబట్టి నా జీవితంలో ఎన్ని మేలు చేసుకుంటారు దేవుడు. మన సాక్ష్యం చెప్పి దేవుని, మన ప్రభుని మనం ఉదయమానం కూడా ఆరాధించారు. కాబట్టి చివరి మాటలో మనం చూస్తూ వచ్చినప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు నీకు నాకు కూడా గిఫ్ట్ విధంగా ప్రభు యేసుక్రీస్తు వారు సహాయం చేస్తూ ఇచ్చినటువంటి దేవుని హృదయమాన పడుకున్న సమయం మనం ఆరాధించి మన ప్రభుని మనం గణపరుస్తాం. మన సమయం ఆరాధించండి. తదనంతరం మనం మరి మిగిలిన కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమానందం కలిగిన మా యేసయ్య, గడిచిన కాలం అంతా కూడా నీ ఉచితమైన కృపలో